హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తల విశ్వాస ప్రమాణం చదువుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి దేవునికి భయభక్తులు కలిగి పరలోక భూలోకముల సృష్టికర్త యగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన పరిశుద్ధాత్మవలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలోనికి దిగిను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చొని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకుందాం. దయచేసి దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథాన్ని ఒకసారి మనం చూసుకుందాం. 118వ అధ్యాయము. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదివి దేవుణ్ణి కనపరుద్దాం. చాప్టర్ 118 118 కీర్తనల గ్రంథం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు నాకు మొర్రపెట్టితిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూసెదను. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలనము చేసేదను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారము అయ్యెను. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయెను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును.
యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి అందరూ మీ స్థలాల్లో కూర్చోవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేసుకుంటా ఉన్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల దినమందు తండ్రి నైనా నీ సన్నిధిలో, ఈ ఆవరణలో ప్రభువా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆదరించండి. చూస్తున్నటువంటి బిడ్డలను కూడా నైనా మీరు దీవించి ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రాధేయపడి అడుగుచూ ఉన్నాం. విత్తబడే వాక్యముతో బహుసూటిగా మాట్లాడి మమ్మల్ని మేము సరిచేసుకొని భయభక్తులు కలిగి జీవించే కృపను మాకందరికీ దయచేయమని ఈ వాక్యం అంతటిలోనూ ప్రభువా చెప్పబోయే వాక్యముతో మాతో సూటిగా మాట్లాడి మీరు మమ్మల్ని తండ్రి ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో మాకు మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించమని నజరైనటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్. ఒక పాట పాడుకుని దేవుణ్ణి గణపరిచి తర్వాత వాక్య భాగంలోకి వెళదాం. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం, కల్వరిలో సిలువ త్యాగబంధం. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే చెలించలేదే. నేనేమిటో నా గతమేమిటో తెలిసిన వారే క్షమించలేదే. నా నడకేమిటో నా పడకేమిటో ఎరిగిన వారే మన్నించలేదే.
హేయుడనై పడియుండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినావే. హేయుడనై పడియుండగా నా యేసయ్యా ధన్యునిగా నన్ను మార్చినావే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. నేనేమిటో నా విలువేమిటో తెలియక నేనే తిరుగాడినానే. నేనేమిటో నా విలువేమిటో తెలియక నేనే తిరుగాడినానే. నీవేమిటో నీ ప్రేమేమిటో ఎరుగక నిన్ను నేను ఎదిరించినానే. హీనుడనై పడియుండగా నా యేసయ్యా దీవెనగా నన్ను మార్చినావే. హీనుడనై పడియుండగా నా యేసయ్యా దీవెనగా నన్ను మార్చినావే. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. కలలోనైనా ఊహించలేదే కమనీయమైన ఈ బంధం. కల్వరిలో సిలువ త్యాగబంధం. కలలాంటి బ్రతుకు నాది, కన్నీటి ఊట నాది. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగం ఏమిటంటే, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం ఎలా? మనం ఎదగాలి సమాజంలో, సొసైటీలో, ఒక కుటుంబంలో, లేదా మనం పనిచేస్తున్న చోట, లేదా నువ్వు వ్యాపారం చేస్తున్నటువంటి చోట భయభక్తులు కలిగి, దేవుడంటే మొట్టమొదటిసారిగా భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఇవి రెండు ఉంటే ఖచ్చితంగా ఎదగడానికి ఆస్కారం అనేది ఉంటుందనేసి నేను ఈ సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎదగాలి అంటే మనలో మొదటిగా 2 కారణాలు ఉండాలి. ఆ 2 కారణాలు ఏంటంటే, విధేయత ఒకటి, ప్రేమ కలిగి మనం జీవించాలి. విధేయత అంటే మనం మనుషుల పట్ల మనం విధేయత చూపించాలి. ఎందుకు మనుషుల పట్ల చూపించాలి అంటే, దేవుడు క్రియేటివిటీ గాడ్ అని ఎందుకంటారు? మనుషుల్ని దేవుడు తయారు చేశాడు కనుక మనుషులకు మనము విధేయత కలిగి మనం జీవించాలి. మనిషిని మనము హింసించడము, శిక్షించడము, దూషించడము, తిట్టడము ఇలాంటివి ఏది కూడా మనం చేయకూడదు. విధేయత కలిగి మనం జీవించాలి. నెంబర్ 2 ప్రేమ. ఈ సమాజంలో, సొసైటీలో నువ్వు ఎదగాలి, మనం ఎదగాలి, ఇతరుల్ని గౌరవించాలి, ప్రేమ కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. ప్రేమకు ఉన్నటువంటి గొప్ప విలువ ఏమిటంటే, దేవుడు ప్రేమమయుడు అంటాం, కరుణామయుడు ఇట్లా అంటాం కదా. ఆ విధంగా ప్రేమ కలిగి జీవించాలి, విధేయత ఉండాలి, ప్రేమ ఉండాలి. కనుక రోమీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5:19. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన
అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ వాక్యంలో మనం బహు జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఈరోజు సమాజంలో, సొసైటీలో దేవుడు మనము బాగా పరిశీలన చేసినట్లయితే మనము గ్రహించాల్సింది ఒకటి ఉంది. దేవుడు సంపూర్ణంగా మనిషి కొరకు, అంటే మన కొరకు ఈ లోకాన్ని సృష్టించి ఒక గొప్ప బహుమానంగా మనకిచ్చాడు. ఈ లోకం అంటే మనం ఇక్కడ జీవిస్తున్నాం. ఈ లోకంలో ఏ లోకం ఇది? ఇది మనం జీవిస్తున్నటువంటి లోకము భూలోకం. ఈ భూలోకంలో మనం జీవిస్తున్నామంటే దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి మనకు ఒక వరంగా, ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. మీరు ఇప్పుడు ఆదాము అవ్వ ఉంది కదా, ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడిన తర్వాత దేవుడు ఏమైనా విడిచిపెట్టారండి? వాళ్ళని విడిచిపెట్టలా. అయ్యో మనం సృష్టించామే, మనం తయారు చేశామే, అయినా వీళ్ళు మనము భూలోకానికి గెంటేస్తున్నామే, వీళ్ళకి శ్రమలు వస్తాయేమో, ఇరుకులు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో అని చెప్పి దేవుడు వారికి ఆసరాగా వాళ్ళకి అన్ని కావలసినటువన్నీ ఇక్కడ సిద్ధపాటు చేసి ఉన్నారు. సిద్ధపాటు చేసినప్పుడు వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఆ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు సద్వినియోగం చేసుకోలేదు అంటే ఈ లోకంలో నువ్వు జీవించడానికి అర్హుడువు కాదు, అర్హురాలు కాదు అని మనము గ్రహించాలి. ఇక్కడ ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన, అవిధేయత అంటారు కదా, విధేయత కలిగి ఉండు, నువ్వు భయభక్తులు కలిగి ఉండు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ లోకంలో మనిషి ఎలా ఉండాలంటే మిస్మరైజ్ చేసి మాయ చేసేస్తా ఉన్నాడు. ఈ లోకంలో చేస్తున్నారా లేదా? మాయ చేస్తున్నారు. అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయినాక నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. కానీ తెలిసి కూడా మళ్ళీ ఆ మాయలో పడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. కనుక జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే దేవునికి భయభక్తులు కలిగి జీవించాలనేసి నేను ఈ సందర్భముగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చదువుకుందాం. 2:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఏం నేర్చుకోవాలండి? ఇక్కడ ఏం నేర్చుకోవాలా మనము? విధేయత, ప్రేమ, ఇవి మనం గ్రహించుకోవాలా. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. లోకానుసారంగా వెళ్లకుండా, లోకాశలకు వెళ్లకుండా, పురుషుడైనా స్త్రీ అయినా సమానమే ఇక్కడ ఈ లోకంలో. కనుక ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. స్త్రీ పొరపాటు చేస్తుంది అంటే దాని వెనక ఒక దుష్ట శక్తులు ఉంటాయి. అలాగే పురుషుడు తప్పు చేస్తున్నాడంటే దాని వెనకాల దుష్ట శక్తులు అంటే సాతానుడు పేటరేగిపోతూ ఉంటాడు. కనుక భయభక్తులు కలిగి జీవించాలా అని నేను ఈ సందర్భముగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. ప్రేమ అనేది 2 అక్షరాలే. ప్రేమకు ఉన్నటువంటి గొప్ప విలువను మనం ఒకసారి తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషుడికి లోబడి ఉండండి. ఈ లోకంలో చాలామంది, ఎక్కువ మంది పురుషులకు లోబడరు, అలాగే స్త్రీలకు లోబడరు, కానీ బయట వాళ్ళకు లోబడతా ఉంటారు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండండి. అది మనం గ్రహించాలా. అలాగే ఎఫెసీయులకు దాంట్లోని 25 చూడండి ఒకసారి. మళ్ళీ ఏం చెప్తుంది? పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అంటున్నాడు. పురుషులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ భార్యలను ప్రేమించండి, ప్రేమించి ఆ ప్రేమను కనుపరచండి.
వ్యక్తీకరించండి. మీలో ఉన్నటువంటి భావాలను, మీలో ఉన్నటువంటి ప్రేమను, దేవుని మదిలో నుంచి ఉన్నటువంటి ప్రేమను, ఆ ప్రేమను కలగలిపి మనము భార్యలకు పంచుకోవాలి. అలాగే భర్తలు భార్యలకు పంచుకోవాలి అని నేను ఈ సందర్భముగా మీకు అందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనకు నూతన దినవాక్యము మనము చదువుకున్నాం. ఈరోజు ఇప్పుడు 118లో చదువుకున్నాం కదా. ఈ చదువుకున్న దాంట్లో 118:8లో ఏమని చెప్తుందండి? మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని. ఎందుకండి మనుషులను నమ్ముట కంటే అని ఎందుకు చెప్తున్నారు? మనుషులను నమ్ముట కంటే అని ఎందుకు చెప్తున్నారు? మనుషుల్లో కుళ్ళు, కుతంత్రము, కుట్రలు, మాయలు, ఇంకా చెప్పాలంటే చాలా చిందరవందరగా ఉంటాయి. మనిషిలో ఉన్నటువంటి మనం కనిపెట్టలేం. కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడికి సమస్తము తెలుసు. నిన్ను ఎలా తీర్చిదిద్దాలన్నది దేవుడికి తెలుసు. మనం చాలామంది చూస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో ఖర్చు పెట్టి ఒక 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 పిల్లవాడు కావచ్చు, లేదా ఒక అమ్మాయి కావచ్చు, ఎంతో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి వేరే ఒక ఊర్లోనో లేదా ఊరి టౌన్లో తీసుకెళ్ళి బాగా చదవాలి అని చెప్పి బాగా చదివిస్తూ ఉంటే అక్కడ ప్రేమ అనేది మాయలో అంటే ప్రేమ అనేది 2 రకాలు. ఒకటి మాయ ఉంటుంది, ఒకటి సంపూర్ణమైనటువంటి ప్రేమ ఉంటుంది. ప్రేమ అనే మాయ చేస్తుంది. ప్రేమ కూడా ఒక్కొక్కసారి సాతానులో పేటరేగిపోయి ప్రేమ అనే మాయలో పడిపోయి అమ్మాయిలకు అట్లా ప్రేమలో పడిపోయి మన జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. తల్లి తండ్రి ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి పోగు చేసి కష్టపడి చెమటోడ్చి ఆ డబ్బులు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు అక్కడ జల్సాగా తిరుగుతూ హ్యాపీగా సినిమాలకు పోతూ అలాగే పార్కులకు వెళ్తూ ఈ విధంగా తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు? ఒకసారి మనం ఆలోచించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. మనలో దేవుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఒక రేంజ్లో దేవుడు నిన్ను నన్ను నిలుపుతాడు అన్న దాంట్లో సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఒక కింగ్, రాజు అంటే ఒక సర్వాధికారి అయినటువంటి దేవుడు మన రాజు అంటే. కానీ ఇక్కడ మనం ఈ లోకంలో రాజులంటే మనం పరిపాలించంటే ఒక లోకాన్ని పరిపాలించే నాయకులు ఉంటారు. ఆ నాయకులు ఏం చేస్తారు? కొద్ది రోజులు పదవిలో ఉంటారు, తర్వాత పదవిని వదిలిపెడతారు. అంటే ఏది కూడా శాశ్వతం కాదు. కానీ ఇదే నాకు ఇచ్చినటువంటి ఒక గర్వంగా ఫీల్ అయిపోయేసి వాళ్ళు చెప్పిందే వేదంగా చేస్తూ ఉంటారు. ఆర్డర్లు వేస్తారు. నువ్వు ఖచ్చితంగా ఈ పని చేయాలా, ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాల్సిందంటే చేయాల్సిందే అని వాళ్ళకు కండిషన్లు పెడతారు. కనుక మన దేవుడు కండిషన్లు పెట్టే దేవుడు కాదు. మనం సేవిస్తున్నటువంటి గొప్ప దేవుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపడతాం. మనము సేవిస్తున్నటువంటి దేవుడు కండిషన్లు పెట్టే దేవుడు కాదు. ప్రేమ కలిగి మనల్ని ఆదరించే దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఇటువంటి సుందరమైనటువంటి లోకాన్ని ఒక బహుమానంగా గిఫ్ట్గా ఇస్తే ఈ లోకంలో లేనిపోని ఆశలకు వెళ్ళిపోయి లేనిపోని మాయల్లో పడిపోయి ఎంతోమంది ఎన్ని కాపురాలు కూలిపోవడం లేదండి ఈ లోకంలో. కనుక మాయలోకం అని ఎందుకంటామంటే మనం ఎప్పుడైతే మాయలో పడతామో అప్పుడు మాయాలోకం అయిపోతుంది. ఈ లోకం మంచిదే, కానీ ఈ లోకం అనే మాయలో పడితే ఖచ్చితంగా మనము ఈ భూమి మీద ఎదగడానికి ఛాన్సులు లేవు. ఎప్పుడు కూడా అధైర్యపడకూడదు. ఈరోజు మనము ఒక సంపూర్ణంగా దేవుణ్ణి నమ్ముకున్నామంటే ఈరోజు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలా. ఈ దేవుణ్ణి నమ్ముకొని మనం వచ్చాము అంటే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది, అయ్యో నేను ఒక ఓటికి ఉండను కదా, దేవుణ్ణి ఎరిగి నేను ఎందుకు ఇక్కడ నేను దేవుని నమ్ముకోవాల్సి వచ్చింది అని ఒక క్వశ్చన్ మార్క్ కలుగుతుంది ఒక్కొక్కసారి. ఈ లోకం అనేది మాయలో పడిపోతే
మనము పూర్తిగా మర్చిపోతాం. ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? నాకు ఈ లోకం, నాకు ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది అని దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. వ్యాధి బాధలతో దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు ఇంకా శరణం అయిపోయింది, నాకు దేవుడే నాకు దిక్కు అని వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓటి కుండలము. దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తున్నాడో, దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఎరిగి దేవుణ్ణి మనము అత్తుకొని ఉంటామో ఓటి కుండలము అన్న సంగతి మనం మర్చిపోయి ఈ లోకాశలకు వెళ్ళి లోకానుసారంగా తిరిగినట్లయితే లోకం నిన్ను మింగేస్తుంది, లోకం నిన్ను మాయ చేస్తుంది, సాతాను గుప్పెట్లో ఉంది. కనుక మనం జాగ్రత్తగా భయభక్తులు కలిగి మనం ఈ లోకంలో జీవించాలనేసి ఈ సందర్భముగా మనవి చేసుకుంటా ఉన్నాను. ఎన్నో 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 చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో జరిగేటివి. ఎన్నో మనం చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నాం, పేపర్లో చూస్తున్నాం. హత్యలు, మానభంగాలు, అలాగే దొంగతనాలు, ఇలాగా మనుషులు మరణిస్తూ ఉన్నారు చాలామంది, చాలా వరకు. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుడు నీలో దేవుడు ఉన్నట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాడు, అద్భుతంగా నిన్ను దీవిస్తాడు అని నేను ఈ సందర్భముగా మీకు మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనం సేవిస్తున్నటువంటి దేవుడు గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఒకసారి చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఏం చేశాడండి దేవుడు? యేసుక్రీస్తు ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నాడు. మనము తగ్గించుకోవాలా, తన్ను తాను తగ్గించుకోవాలా. ఒకవేళ నిన్ను గనపరుచుకున్నావు అనుకో, నిన్ను తగ్గించేస్తాడు దేవుడు. కనుక తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుడు మనల్ని మనం తగ్గించుకొని ఈ భూమి మీద జీవించాలి అనేసి నేను ఈ సందర్భముగా మీకందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకండి దేవుడిని ఆశ్రయించాలనేది? ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు, ఆయన ఒక ఆత్మ అయి ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపి. నీలో ఉన్నటువంటి ఆత్మ అరికాల నుంచి నడినెత్తి వరకు చూసినట్లయితే మనలో ఒక ఆత్మ దాగుంది. ఆ ఆత్మే దేవుడు. ఈరోజు నీలో ప్రవహిస్తున్నటువంటి రక్తం దేవుడిచ్చినటువంటిదే. నీ ఆత్మ ద్వారా దేవుణ్ణి ఘనపరచాలా. వాక్యముతో, ప్రార్థనతో, వాక్యము ప్రార్థన నువ్వు చేస్తున్నావు అన్నట్లయితే నీలో ఎటువంటి చెడు తలంపులు రావు. నువ్వు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎన్నో వేదనలు వచ్చినా నీకు దేవుడు సహాయం చేస్తాడా చేయడా? 100% చేస్తాడు, చేసి తీరుతాడు. విధేయత కలిగి మనము ఉండాలి, ప్రేమ కలిగి మనము జీవించాలి. ఎంతో ఎంతో మనం చెప్పుకోవాలంటే ఈ లోకంలో మనిషిని వాడుకొని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ఒక యజమాని ఒకరి దగ్గర పని చేస్తూ ఉన్నాడు. అవసరానికి అతను పని చేయించుకుంటా ఉన్నాడు. పని చేయించుకునేసి అతనికి అవసరానికి, ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇప్పుడంతా మనకు రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది. ఎందుకంటే భూమికి అంతా డిమాండ్. ఒక అతను ఏం చెప్పాడు? ఈ స్థలం అమ్మి పెట్టయ్యా, నీకు 5 లక్షలు ఇస్తాను అని చెప్పాడు. అదే అవసరం తీరిపోయే కొందికే ఆ 5 లక్షలు అడిగినా కూడా తిప్పుకుంటాడే కానీ ఇవ్వడం లేదు. అలాగే ఇంకొక చోట ₹1,00,000 ఇస్తానన్నాడు. మళ్ళీ అక్కడ పోయి ఆయన కోసం తిరిగి పడుగాపులు కాసుకున్నా కూడా ఇవ్వడం లేదు. అట్లా ఆ విధంగా సొసైటీలో, సమాజంలో
ఎక్కువ మోసాలు చేసే వాళ్ళే ఉన్నారు. ఎక్కువ మనుషులు నమ్మేస్తున్నారు మనుషుల్ని. దేవుడు వాక్యం ఏమంటుందండి? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయించు, దేవునికి నువ్వు ప్రార్థన చెయ్యి, దేవునికి నువ్వు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకో. ఖచ్చితంగా నీ జీవితం మారిపోతుంది. నువ్వు మారు మనసు పొందాలి. మనం మనసు మార్చుకోవాలి. ఎప్పుడు దేవుడు నువ్వు తప్పు చేసావు, నువ్వు నాకు అవసరం లేదు అని అనడు దేవుడు. తప్పు చేసినా కూడా ఆయన చేరదీస్తాడు. ఎందుకు చేరదీస్తాడో? ఆయన స్వహస్తాలతో తయారు చేసినాడు మనిషిని తయారు చేశాడు. నువ్వు మట్టి, నేను మట్టితో నిన్ను తయారు చేశాను. ఈ శరీరమును నీ మట్టితో తయారు చేశాను కనుక ఈ మట్టిలోకి వెళ్ళిపోవాలి నీ శరీరము. కానీ నేను ఇచ్చానే ఆత్మ, ఆ ఆత్మ మాత్రం నా దగ్గరికే రావాలని ఆశపడతా ఉన్నాడు. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి పాపిష్టి క్రియలను బట్టి, అలాగే నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలను బట్టి, నువ్వు చేస్తున్నటువంటి దొంగతనాలను బట్టి, వ్యభిచారాలను బట్టి, రకరకాల పాపాలను బట్టి దేవుడు గెంటివేయబడతా ఉన్నాడు. దేవుని దృష్టిలో పరలోకానికి పోవలసినటువంటి వ్యక్తి డైరెక్ట్గా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతా ఉన్నారు. కనుక మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని బాటలో పయనిస్తున్నాం కనుక భయభక్తులు కలిగి మనుషులను ఎక్కువ నమ్మకుండా దేవునికి నువ్వు లోబడు. దేవుడే నీకు దారి చూపిస్తాడు. ఏ సమస్య వచ్చినా సరే నువ్వు దేవునికే చెప్పుకోవాలి, కానీ మనుషులకు చెప్పుకోకూడదు. ఎందుకు? ఈరోజు వాక్యం వచ్చింది కాబట్టి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఈ లోకము ఆ విధంగా తయారై ఉండాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవునికి అవిధేయులై ఉండకూడదు, విధేయులై ఉండాలా. అలాగే మనుషులకు కూడా మనం విధేయులై ఉండాలా. అలాగే ప్రేమ కలిగి మనము జీవించాలా అనేసి ఈ సందర్భంగా మీకందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు మారు మనసు చూడండి. లూకాసు వార్తలో 13లో ఈ విధంగా ఉంది, 13:4 ఈ విధంగా ఉంది. చివరి వచనాలు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. నువ్వు ఈరోజు ఒకవేళ పాపం చేసి ఉంటావేమో, పాడు పని చేసి ఉంటావేమో, కానీ దేవుడు చెప్తా ఉన్నాడు మీరు మారు మనసు అంటే నీకు ఒకదానికే చెప్పలా, మీరు అంటున్నాడు వాక్యంలో దేవుడు. మీరు అంటే ఎవరండి? అందరూ. ఈ లోకంలో ఎవరు కూడా ఉత్తములు అనేది ఎవరూ లేరు. ఒక స్త్రీ, ఒక సహోదరి ఏమమ్మా మీ ఇంట్లో అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ లోకంలో ఎవరు ఉత్తములు ఎవరు లేరు, అందరూ పాపులంటే అందరూ ఏదో ఒక సందర్భంలో పొరపాట్లు చేసిన వాళ్ళే అని చెప్తాంట. అయ్యో లేదు, మా ఆయన ఏదో చెప్తా ఏదో చెప్పి ఏదో ఒకలాగా అట్లా చెప్పారనమాట. అలాగే ఇంకొకరు ఏం చెప్పారంటే, మా నాన్న చాలా ఉత్తముడు, మా నాన్న ఇదివరకు చిన్న తప్పు రిమార్క్ కూడా చేయలేదు, మా అమ్మ చిన్న తప్పు కూడా చేయలేదు అని చెప్తారు. అది వాళ్ళకు జ్ఞానం తెలియదు, జ్ఞానం లేక అలా అంటారు. కానీ ఖచ్చితంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు ఒక్కడునో లేడు అని చెప్తా ఉంది. కానీ దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మనం పాపులుగా ఉన్నటువంటి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తయారు చేసేది దేవుడికి ఒక్కడికే సాధ్యమో. కనుక మనుషులని నువ్వు ఘనపరచొద్దు, మనుషులకు నువ్వు లోబడద్దు, మనుషులు వెంట నువ్వు తిరగద్దు. మనుషులే నీకు శత్రువులు అవుతారు. మనిషి వాడుకొని విడిచిపెట్టేస్తాడు, కానీ దేవుడు నువ్వు నేను సేవిస్తున్నటువంటి దేవుడు అలాంటి దేవుడు కాదు, గొప్ప దేవుడు. నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఒక ఆదరణ కలిగించి నిన్ను ఆయన రెక్కల చాటున భద్రపరుస్తాడు, ప్రార్థన వాక్యం అనే రెక్కల ద్వారా. కనుక మనందరం కూడా దేవుడు వాక్యం ఏమంటుందండి, మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అంటే మనం నశించాలన్నా దేవునిలో మనం నడుచుకోవాలన్నా, దేవుని బాటల్లో మనం నడుచుకోవాలా. దేవుడు ఒక వెలుగై ఉన్నాడు. నేను చెప్పాను గతంలో కూడా, పోతా ఉంటే ఒక కారు పోతా ఉంటే లైట్లు ఆగిపోయింది.
లైట్లు ఆగిపోతే చీకటి అయిపోయింది. చీకటి ఉన్న చోట దేవుడు ఉంటాడండి? ఉండే ఆస్కారం లేదు. అదే లైట్లు మళ్ళా దిగ్గని వెలిగి కొద్దిగా బాగా రోడ్డు బాగా కాంతికి కనిపిస్తాను, అక్కడ వెలుగులో దేవుడు ఉన్నాడు అని మనం గ్రహించుకొని ముందుకు సాగిపోవాలా. కనుక తన్ను తాను ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఒక వాక్యం చదివి ముగించేస్తాను. 14వ అధ్యాయం లోకాసు వార్త 14లో 11 ఒకసారి చదువుకుందాం. తన్ను తాను హెచ్చించుకును ప్రతి వాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పాను. దేవుడు చెప్తున్నటువంటి వాక్యం అండి ఇది. తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడు తగ్గింపబడతాడు. కొంచెం బిల్డప్లు ఉంటాయి కొంతమందికి, హెచ్చులకు పోతారే, నాకు ఇంత ఉంది, నాకు అంత ఉంది, నాకు ఇన్ని నగలు ఉన్నాయి, నాకు ఇన్ని మేడలు ఉన్నాయి, ఇన్ని అంతస్తులు ఉన్నాయి, నాకు ఇన్ని వాహనాలు ఉన్నాయి అని హెచ్చులుగా చెప్పుకున్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడంటే తగ్గించేస్తాడు. అలాగే ఇక మళ్ళీ చూడు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? నీకు ఎన్నున్నా, వాహనాలున్నా, నగలున్నా, మిద్దులున్నా, మేడలున్నా, ఎన్ని ఉన్నా నువ్వు తగ్గింపు తత్వం నీలో గాన ఉన్నట్లయితే, నువ్వు దేవునికి లోబడి జీవించినట్లయితే ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. ఈ వాక్యాన్ని మనము బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అతి పరిశుద్ధుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు. అటువంటి గొప్ప దేవుడు, మనం సేవించే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఈ లోకాశలకు వెళ్లకుండా పరిశుద్ధంగా, పవిత్రంగా మనము వెంబడించే మన యేసయ్య అంటే దేవుణ్ణి మనము అందరూ కూడా నమ్ముకొని ముందుకు సాగిపోవాలనేసి సందర్భముగా నేను మనవి చేసుకున్నాను. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి అంటే ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్. విధేయత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, తన్ను తాను తగ్గించుకోవాలి. విధేయత లేకపోతే మనం సమాజంలో, సొసైటీలో జీవించడానికి ఆస్కారం లేదు. మొదటిగా భయము, భక్తి కలిగి నువ్వు జీవించాలి. నీలో ఎలాంటి కోపతాపాలు ఉండకూడదు, ఒకరిని దూషించకూడదు, హింసించకూడదు, శిక్షించకూడదు. అవతల నిన్ను తిడుతున్నారు, అవతల నిన్ను దూషిస్తున్నారు అంటే వాళ్ళ దగ్గరికి అస్సలు నువ్వు కన్నెత్తి కూడా చూడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో పలకకూడదు. దేవుడే నీకు ఆధారము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎన్ని దేవుడు మనకు ఎన్ని వాక్యాల ద్వారా మనకు కళ్ళు తెరిపిస్తున్నాడండి. కనుక ఇటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే వాక్యాన్ని దేవుడు ఈరోజు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. స్తోత్రములు, 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 స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. జీవన్ ఒక పాట పాడుకొని